హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు పరమాన్నం చేసేసుకుందామండి. బెల్లం పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇప్పుడే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ పరమాన్నం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక హాఫ్ లీటర్ పాలకి చేస్తున్నానండి. ఒక చిన్న గ్లాస్ రైస్ అయితే సరిపోతుంది. ఒక చిన్న గ్లాసు రైస్ తీసుకొని వాటిని వాష్ చేసుకుని ఒక 1 అవర్ ముందు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాం కదా, దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి మరిగించుకుందాం. ఇలా పొంగొచ్చినాక ఆల్రెడీ మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యం యాడ్ చేసేసుకుందామండి. ఇందులో వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మీడియంలో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాలకి ఇలా కొంచెం ఉడుకుతుంది. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే ఇలాగో దగ్గరికి ఉడికిపోతుందండి. మెతుకు అనేది ఇలాగ నలిగిపోయేటట్టుగా చాలా మెత్తగా ఉడికించుకోవాలండి. అప్పుడే పరమాన్నం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అచ్చిబెల్లం తీసుకుని ఒక 150 గ్రామ్స్ ఇలా పక్కలు కొట్టుకుని వేసుకుంటున్నానండి. కావాలంటే మిక్సీ పట్టుకుని కూడా వేసుకోవచ్చు. బెల్లం ఈజీగా మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది. ఇప్పుడు ఒక స్పూను పంచదార వేసుకోండి. పంచదార వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అడుగు అంటుకుంటుంది, చూసుకుంటూ మందంగా ఇన్ని పెట్టుకోవాలండి. పరమాన్నంకి అడుగు అంటకుండా చూసుకోండి. ఇలా కలిపేసుకున్నాం కదా, సిమ్లో పెట్టుకుని బెల్లం వేసినాక సిమ్లోనే పెట్టుకోండి. ఒక 1.5 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసుకుని కలిపేసుకుందాం. సిమ్లో పెట్టుకుని చేసుకుంటేనే అడుగు అంటకుండా ఉంటుందండి. ఇప్పుడు ఒక గిన్నెతో నెయ్యి పెట్టేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లో జీడిపప్పు, బాదం పప్పు వేసుకుంటున్నాను నేను. వేగిపోయినాక ఆ బెల్లం పరమాన్నంలోకి కలిపేయటమే. యాడ్ చేసేసుకున్నామండి. కలిపేసుకుని సర్వింగ్ బౌల్లోకి వేసేసుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి 3 టేబుల్ స్పూన్ వేస్తే చాలా బాగుంటుందండి. ఇలాగ పాలల్లోనే బియ్యం ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో కూడా వేసేసుకున్నానండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.